అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. ఓడిన గంధర్వుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ విధంగా శ్రమపడ్డం చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. శరీర బలంలో మనుషులు దేవతలకు సరితూగరు, కానీ బుద్ధి బలంతో వాళ్లను మించిన వాళ్ళు మీలో కొందరున్నారు. అలాంటి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రగల్భుడు అనే గంధర్వుడొకడు భూలోకపు వింతలు చూస్తూ ఆకాశంలో తిరుగుతూ ఉండగా అతడికి ఒక అరణ్యంలో ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి చిరిగిన గుడ్డలతో బక్క చిక్కి ఉన్నాడు. ఒక పళ్ళ చెట్టు నుంచి రాలిన పండు ఏరుకుని తింటూ మధ్య ఏ క్రూరముగం నుంచైనా ప్రమాదం రాగలదేమో అని దిక్కులు చూస్తున్నాడు. గంధర్వుడు ఆ గర్భదరిద్రుని చూసి జాలి పడకపోగా వాడికి తన లోకంలో ఉన్న ఐశ్వర్యాల సంగతి చెప్పి తనకు గల అపూర్వ శక్తులు ప్రదర్శించి వినోదించాలని బుద్ధి పుట్టింది. వెంటనే గంధర్వుడు ఆకాశం నుంచి ఆ దరిద్రుడు ముందు దిగాడు. దరిద్రుడు కంగారు పడిపోతూ, అయ్యా, నీ రూపం చూస్తుంటే మనిషివి కాదన్న అనుమానం కలుగుతున్నది. నువ్వెవరు అని అడిగాడు. గంధర్వుడు తాను గంధర్వలోకం నుంచి వచ్చినట్టు చెప్పి ఆ లోకంలో తాను అనుభవిస్తున్న సుఖాలను వివరంగా వివరించి, నీవెవరైతేనేం, నువ్వు గర్భదరిద్రుడివి, నా పేరు ప్రగల్భుడు, అపూర్వ శక్తులు గలవాణ్ణి అన్నాడు. దరిద్రుడు ఆ మాటలకు చిన్నగా నవ్వి, అపూర్వ శక్తులున్నవని చెప్పి ప్రయోజనం ఏమిటి? నీవెప్పుడైనా చూసావా? ఆ శక్తుల ద్వారా నువ్వు చేయగల ఘనకార్యాలేవో చూపించు అన్నాడు. గంధర్వుడు కోపగించుకొని, అయితే ఏం చేయమంటావో చెప్పు. నువ్వు చెప్పినది చేయకపోతే ఓడినట్టు అంగీకరించి నీకు సర్వ సంపదలు ఇచ్చిపోతాను. ఒకవేళ నువ్వు ఓడటం జరిగితే నిన్ను కుక్కగా మార్చేస్తాను అన్నాడు. దరిద్రుడు సరే అని దాపులో ఉన్న ఒక చెట్టును గంధర్వుడికి చూపుతూ, నీ అపూర్వ శక్తులతో దానిని ఏనుగుగా మార్చగలవా అన్నాడు. గంధర్వుడు వెంటనే ఆ చెట్టుకేసి చెయ్యి ఎత్తి ఏదో అన్నాడు. మరుక్షణం చెట్టు ఏనుగుగా మారి హుంకరిస్తూ అక్కడి నుంచి పారిపోయింది. ఆహా, అద్భుతం అంటూ దరిద్రుడు చప్పట్లు కొట్టాడు. గంధర్వుడు గర్వంగా చూస్తూ, ఇంకా ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. దరిద్రుడు గంధర్వుణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. ఒక చిన్న పూరి గుడిసె. దరిద్రుడు ఆ గుడిసెను అందమైన భవనంగా మార్చమని గంధర్వుణ్ణి అడిగాడు. గంధర్వుడు క్షణంలో దాన్ని మహాభవనంగా చేసేశాడు. దరిద్రుడు తన కుంటి తమ్ముణ్ణి గంధర్వుడికి చూపి అతడికి కాళ్ళు వచ్చేలా చేయమన్నాడు. గంధర్వుడి శక్తి వల్ల ఆ కుంటివాడి కుంటితనం పోయింది. అది చూసి దరిద్రుడు తమ్ముడు భుజం ఆప్యాయంగా తడుతూ పెద్దగా నవ్వాడు. గంధర్వుడు కోపగించుకొని, ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ చేశాను. నీ వాలకం చూస్తుంటే ఇచ్చకపు మాటలతో నన్ను మోసగించి లాభపడాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నావు అని చిటికెలో భవనాన్ని పూరి గుడిసెగా తమ్ముని అవిటివాడిగా చేసేశాడు. దరిద్రుడు బిక్కమొహం వేశాడు. గంధర్వుడు మహాదానంద పడిపోతూ, నా అపూర్వ శక్తులతో నీవు కోరినవన్నీ చేశాను. నువ్వు ఓడినట్టే కదా, ఇప్పుడు నిన్ను కుక్కగా మార్చి నా లోకానికి పోతాను అన్నాడు. ఆ మాటలతో దరిద్రుడు తేరుకొని, అప్పుడు ఏమైంది? ఈ ఒక్క పని చేయగలిగితే నువ్వు గెలిచినట్టే అన్నాడు. సరే, ఆ పనేదో త్వరగా చెప్పు అన్నాడు గంధర్వుడు. మరేం లేదు, నీ అపూర్వ శక్తులు ఉపయోగించి నేను నీలాగా నువ్వు నాలాగా మారిపోయేటట్టు చేయి అన్నాడు దరిద్రుడు. గంధర్వుడు 1-2 క్షణాలు ఆలోచించి వణుకుతున్న గొంతుతో, నేనే ఓడిపోయాను అని దరిద్రుడి పూడి గురిసెను అందమైన భవనంగా మార్చి అతడి తమ్ముడి అవిటితనాన్ని పోగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒకే ఒక సందేహం. అంతటి అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి ఆఖరి కోరికకు అలా ఎందుకు వణికిపోతూ తన ఓటమిని ఒప్పుకున్నాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంత అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి చేతిలో ఓడిపోవడానికి కారణం అతడిలోని బుద్ధిబలం, తెలివితేటలు లేక కాదు, తాను గొప్ప తెలివిగలవాణ్ణనే అహంకారం. గర్భదరిద్రుడిగా కనిపిస్తున్న మనిషి అమాయకుడన్న పొరపాటుతో అంచనా అతడి ఓటమికి కారణమైంది. దరిద్రుడు ఆఖరి కోరిక గంధర్వుడి అహాన్ని దెబ్బతీసి అతనిలో ఆలోచించేలా చేసింది. దరిద్రుడు కోరిక నెరవేర్చడం అంటే తన శక్తులను అతడికి వరం చేయడమే అవుతుంది. అప్పుడు వాడు తనను కుక్కగా మార్చగలడు. ఈ సంగతి గ్రహించిన గంధర్వుడు దరిద్రుడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి మారు పలక్కుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
రక్షణ. రామశర్మ విజయనగరంలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి ఇంట్లో భార్య కూతురుతో పాటు అతని తమ్ముడు కూతురు కూడా ఉండేది. తమ్ముడి భార్య చనిపోయాక పిల్ల ఆలనా పాలనా చూసే ఆడవాళ్ళు లేనందువల్ల రామశర్మ ఆ పిల్లని తన ఇంటికి తీసుకువచ్చాడు. రామశర్మ భార్య మరిది కూతుర్ని తన కూతురుతో పాటు ఎలాంటి భేదభావం లేకుండా చూసుకునేది. పండగలకు బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు రామశర్మ తన కూతురికి ఖరీదైన దుస్తులు, తమ్ముడు కూతురికి చవక దుస్తులు ఎన్నిక చేసేవాడు. రామశర్మ భార్య అతన్ని మందలించి ఇద్దరికి ఒకే రకం దుస్తులు కొనేది. 4 సంవత్సరాలు గడిచాయి. రామశర్మ పండగలకు తమ్ముడు కూతురికి చవక దుస్తులు కొన్నా భార్య అభ్యంతరం చెప్పటం మానేసింది. క్రమంగా తన కూతురికి మంచి భోజనం పెట్టి మరిది కూతురికి మిగిలిపోయిన అన్నం కూరలు పెట్టసాగింది. ఒక రోజున రామశర్మ తమ్ముడు కూతుర్ని పక్క గ్రామంలో ఉన్న అతడి ఇంటికి తీసుకుపోయి, మీ వదిన 4-5 మాసాల క్రితం వరకు నీ కూతుర్ని ప్రేమగా చూసుకునేది. నేను పండగలకు దాని సంగతి తెలుసుకుందామని నీ కూతురికి చవక దుస్తులు ఎన్నిక చేస్తే నాతో పోట్లాడి మంచి దుస్తులు కొనేది. ఇప్పుడు తనే నీ కూతురికి చవక దుస్తులు ఎన్నిక చేస్తోంది. మరి కొంతకాలం గడిస్తే నీ కూతుర్ని రాజరంపన పెట్టగలదు కూడా. ఇక ముందు నీ కూతురు రక్షణ భారం నీదే అని చెప్పాడు. ఈ కథను రచించిన వారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. మూఢ విశ్వాసం. ఈ కథను రచించిన వారు ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. యువకుడైన రాజా విక్రమసింహుడు తన సామంతరాజు వీరకేతుడు కుమార్తె గీతాంజలి అందచందాలను గురించి విని ఆమెను వివాహమాడాడు. ఒకనాడు విక్రమసింహుడు బావమరిది సుకేతుడు వచ్చి 7 విలువగల రత్నాలను బహూకరించాడు. అలా బామ్మర్ది తనకు 7 రత్నాలను బహుకరించడం తనకి కీడు కోరడం వల్లనే అని పట్టరాని కోపంతో విక్రమసింహుడు అతన్ని ఖైదులో పెట్టాడు. విక్రమసింహుడికి కొన్ని మూఢ విశ్వాసాలున్నాయి. 7 సంఖ్య అంటే అతడికి తగని భయం. అతడికి 7వ ఏట జలగండం తప్పింది. ఒకనాడు 7 ముఖ్యులతో వేటకు వెళ్ళి అరణ్యంలో వాళ్ల నుంచి వేరుపడిపోయి హఠాత్తుగా మీదికి దిగిన పులితో హోరాహోరీ పోడుతూ ఉండగా వాళ్ళు వచ్చి అతన్ని రక్షించారు. తన అన్న ఖైదు పాలైనందుకు గీతాంజలి చాలా దుఃఖించింది. ఆమె తండ్రి వీరకేతుడు అల్లుడి మనసు నొప్పించకుండా తన కుమారుడి విడుదల గురించి ఉపాయం కోసం ఆలోచించసాగాడు. ఒక వారం గడిచాక విక్రమసింహుడు ఆస్థానానికి ఒక యోగి వచ్చాడు. ఆయన రాజుతో, మనిషి అన్నవాడికి తాపత్రయాల బాధ ఎక్కువ. 7 రోజులలో అందరూ చనిపోయేవాళ్లే, తిరిగి 7 రోజుల్లో పుట్టడం కూడా జరుగుతుంది అన్నాడు. ఆ మాటలకు విక్రమసింహుడు ఆశ్చర్యపోతూ, అందరూ 7 రోజుల్లో చనిపోవటం, తిరిగి 7 రోజుల్లో పుట్టడం, మీరు అదేదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. యోగి నవ్వి, రాజా, వారానికి 7 రోజులే కదా. మనిషి మరణం ఈ 7 రోజుల్లో ఏదో ఒక రోజున జరుగుతుంది. అలాగే పుట్టడం కూడా ఆదివారం శనివారాల మధ్య జరుగుతోంది. అందువల్లనే 7 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నాడు. 7 సంఖ్యకు ప్రాముఖ్యమా? అందులో ఏడుపు ధ్వనిస్తున్నది. 7 చాలా చెడ్డ సంఖ్య అని విక్రమసింహుడు తన అనుభవాలను చెప్పాడు. అంతా సావధానంగా విని యోగి, రాజా, 7 చాలా మంచి సంఖ్య గనకనే 7వ ఏట జలగండం తప్పించుకోగలిగావు. అలాగే 7గురితో వేటకు వెళ్ళి పులివాత పడకుండా ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. విక్రమసింహుడు యోగి చెప్పినది నమ్మలేనట్టుగా తల పంకించడం చూసి, యోగి, మహాపురుషులను మహాపురాలను చెప్పినది 7గురే. సూర్యుడు రథానికి అశ్వాలు 7, సంగీత స్వరాలు 7, అలాగే 7 జన్మల బంధం అంటారు. పెళ్లిళ్ళలో వధూవరుల చేత 7 అడుగులు వేయిస్తారు. ఇప్పటికైనా గ్రహించావా 7 సంఖ్య ప్రాముఖ్యం అన్నాడు. యోగి సంఖ్యలను గురించి తనకున్న మూఢ విశ్వాసాన్ని వదిలించడానికి వచ్చాడన్న సంగతి గ్రహించలేని విక్రమసింహుడు ఈసారి 7 సంఖ్య పరమ పవిత్రమైందన్న మరొక రకం మూఢ విశ్వాసంలో పడిపోయాడు. ఆయన తన బావమరిదిని విడుదల చేసి జరిగిన దానికి క్షమాపణ కోరాడు. ఈ యోగి వేషంలో ఉన్నది వీరకేతుడి ఆస్థాన పండితుల్లో ఒకడైన నారాయణ భట్టు. ఆయన రాజుకు జరిగిందంతా చెప్పి మన యువరాజు విడుదలయ్యాడు. కానీ మీ అల్లుడు గారు ఈసారి 7 సంఖ్య మహాపవిత్రమైందన్న మూఢ విశ్వాసంలో పడిపోయారని నా అనుమానం అన్నాడు. ఆత్మాభిమానం. షావుకారు భద్రయ్య గారింట్లో దొంగతనం జరిగింది. కానీ దొంగలించబడ్డ వస్తువులన్నీ ఉన్న మూట ఇంటి ప్రహారీ గోడ లోపలే పడి ఉన్నది. వీధిలో ఉన్న వాళ్ళంతా చేరి ఏం జరుగుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు. సామానంతా మూటకట్టి తీసుకుపోతూ ఉండగా ఎవరో వస్తున్న అలికిడి అయి ఉంటుంది. దాన్నక్కడే వదిలి పారిపోయాడు పీరికి వెధవ అన్నాడు ఎదురింటి కామేశం. అలా జరుగుండదు. ఆశ కొద్దీ కనపడిందంతా మూట కట్టేశాడు. కానీ
మోయలేక పారేసిపోయింటాడు బక్క విధవా అన్నాడు పక్కింటి శేషాచలం. వాడెవడో మన వీధి వాడే అయి ఉండాలి. అంత సామాను పక్కింటి వాళ్ళు కంటపడకుండా దాయటం కష్టమని ఆఖరి నిమిషంలో భయపడి ఉంటాడు పారుబోతు విధవా అన్నాడు పొరుగింటి సింహాద్రి. అప్పటి వరకు ఇదంతా వింటూ నేల చూపులు చూస్తున్న వెనకింటి మాధవుడు అనేవాడు చప్పున తల ఎత్తి రోషంగా, మీరు అనుకుంటున్నట్టు ఆ దొంగ పీరికి బక్క పారుబోతు వెధవై ఉండడు. సామానంతా మూటగట్టి గోడ ఎక్కి పారిపోదామనుకుని ఉంటాడు. కానీ హఠాత్తుగా కాలు జారి మూట లోపల పడిపోయింది. నేను బయటపడిపోయాను అన్నాడు. దొంగ దొరికిపోయాడు. ఈ కథను రచించిన వారు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు. కథ కంచికి మనమింటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్తో పాటు ఈ కథలో మీకు ఏ కథ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.